వైసీపీ సోషల్ మీడియా అంటే మామూలుది కాదు. గతంలో చూశారు టీడీపీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా దెబ్బేంది, అసలు మామూలుగా తట్టుకుండేది కాదు. వాళ్ళు ఒకసారి తిరగబడ్డారంటే వైసీపీ సోషల్ మీడియా ఇంకా కనుచూపు మేరలో ఎవరు కనిపించరనే విధంగా వైసీపీ సోషల్ మీడియా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈసారి 2024లో టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇటు చూస్తే పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలా, ప్రజెంట్ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలా, అసలు ఎమ్మెల్యేనే కాదు. ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యే తాలూకా, మేము ఎమ్మెల్యే తాలూకా అని స్టిక్కరింగ్ బోర్డులు పెట్టుకుంటారు చూడు వాళ్ళు. అది పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఓడిపోతే వైసీపీ మీడియా చేతిలో ఇంకా బలి పశువులు అయిపోయినారని చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు అసలు వైసీపీ సోషల్ మీడియా ర్యాగింగ్ అంటే ఎట్లుంటుందంటే, అంటే బూతుల్లాగా ఉండదు. ఈ టీడీపీ ప్రభుత్వం లాగా బూతుల్లాగా ఉండదు. ఇంకా నిక్కాసుగా ముక్కు సూటిగా అడుగుతారు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు 1,00,000 మెజార్టీ వచ్చిందన్నా కదా, 1,00,000 మెజార్టీ నువ్వు గెలవలేదు, నీకు 1,00,000 మెజార్టీ ఏడొచ్చింది అని ఒక తీరు. తర్వాత కుప్పంలో చూసుకుంటే, కుప్పం నియోజకవర్గం నువ్వే గెలవలేకపోయావుగా నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నీకు సీఎం పోస్ట్ ఏడొచ్చిందని అటు. తర్వాత లోకేష్ బాబు గారు, ఆల్రెడీ లోకేష్ బాబు గారిని మామూలు ర్యాగింగ్ కాదు, పప్పు నువ్వు ఏడ లోకేష్ బాబు యుగలం పాదయాత్ర యాడ్ చేస్తావు, నువ్వు అసలు రాజకీయాల్లో పనికొస్తావా, మీ నాన్న సపోర్ట్ చూసుకొని నువ్వు వచ్చావు కదా అని విపరీతంగా, అంటే మామూలు కామెంట్స్ ఉండదు. తర్వాత మంగళగిరిలో లోకేష్ బాబు గారు ఓడిపోయాడు అనుకో, మామూలు కాదు, 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఒక్కసారి కానీ గెలవలేదు, ఇంక నువ్వెందుకు పప్పు రాజకీయాలకు సన్యాసం తీసుకోవడం అని మామూలు ట్రోలింగ్ అంటే మామూలు ట్రోలింగ్ ఉండదు. ఖచ్చితంగా ఈసారి వైసీపీ సోషల్ మీడియా చేతిలో ముగ్గురు బలి పశువులు అవుతారనే స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈసారి గెలవలేని ప్రసక్తి, ఒకవేళ గెలిచిన మెజార్టీ 1,00,000 మెజార్టీ రాకపోతే ఒక మహిళ చేతిలో ఓడిపోయారో అవమానపడ్డావని అట్ట మీడియా, ఇది సోషల్ మీడియా కావచ్చు, మామూలుగా మీడియా ఛానల్స్ కావచ్చు, ఏకి పారేస్తాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇంపార్టెంట్ అయినా కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. 2024 ఓడిపోయారనుకో వైసీపీ సోషల్ మీడియా చేతిలో బలిపశువులైనట్టే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు.